God has to open his mouth and he has to explain everything to us. Then only we come to know the universal laws and principles of this world. ఈ సర్వ ప్రపంచం ఎలా నిర్వహించబడుతుంది, ఎలా తయారు చేయబడింది అనే విషయం మీద మనం చాలా తర్జన భర్జనలు పడచ్చు. కానీ ఎగ్జాక్ట్గా మనకు తెలియాలంటే ఈ సృష్టికర్త కనుక ఎవరైనా ఉంటే ఆయన నోరు తెరిస్తేనే మనకు అర్థం అవుద్దని ఈ స్టీఫెన్ హాకింగ్ ఒక సందర్భంలో తన ప్రసంగాల్లో తెలియజేస్తాడు. ఒక మాట మీకు చెబుతాను ప్రియులారా, దేవుడు నోరు తెరిచాడు, తన మాట ఇచ్చాడు, అదే పరిశుద్ధ గ్రంథంగా ఈరోజు మన చేతుల్లో ఉంది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, దేవుని ప్రత్యక్షత కనుక ఈ సృష్టి ఎలా చేయబడింది, ఈ విశ్వాన్ని దేవుడు ఎందుకు కలుగు చేశాడు, సూర్యచంద్రులు దేవుడు ఎందుకు కలుగు చేశాడు, ఈ భూమిని ఎందుకు కలుగు చేశాడు, భూమి మీద సంచరిస్తున్న మనుషుల్ని దేవుడు ఎందుకు చేశాడు అనే విషయం మనకు తెలియాలంటే దేవుని వాక్యాన్ని చదవాల్సిందే, బైబిల్ దగ్గరికి రావాల్సిందే. గాడ్ హ్యాస్ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ హీ రివీల్డ్ సర్టెన్ థింగ్స్ దట్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. బైబిల్ని చదువుతున్నామంటే దేవుని యొక్క మనస్సును మనం గ్రహిస్తున్నామని అర్థం.